వెల్కమ్ టు ఏపీ 13 న్యూస్. నేను సుధా. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర బడ్జెట్ తర్వాత తొలిసారి ప్రధానితో భేటీ. గవర్నమెంట్ ఆసుపత్రిలో మల్టీ సూపర్ స్పెషాలిటీ సేవలకు ప్లాన్ సత్యకుమార్. నేడు దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్. ఐఎంఏ కీలక నిర్ణయం. అమరావతిలో నా పాత మిత్రుడు టాటా సన్స్ చైర్మన్ శ్రీ నటరాజన్ చంద్రశేఖరంతో గొప్పగా సమావేశమయ్యాను. మేధావులు, పరిశ్రమల ప్రముఖులు సభ్యులుగా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 ఆర్థిక అభివృద్ధి కోసం గోయాప్ ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తుంది. చంద్రశేఖరన్ ఈ టాస్క్ ఫోర్స్ కు కో చైర్మన్ గా ఉంటారని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. అమరావతిలో C11 ఏర్పాటు చేయనున్న సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ ఆన్ కాంపిటేటివ్నెస్ GLCలో భాగస్వామిగా ఉండటానికి టాటా గ్రూప్ అంగీకరించిందని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. మేము వైజాగ్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసే అవకాశాన్ని, ఎయిర్ ఇండియా మరియు విస్తారాతో ఏపీ యొక్క ఎయిర్ కనెక్టివిటీని మెరుగుపరచడం మరియు బహుళ రంగాలలో అనేక ఇతర భాగస్వామ్యాలను అన్వేషించామని చంద్రబాబు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అవుతారు. కేంద్ర బడ్జెట్ తర్వాత తొలిసారిగా ప్రధానితో భేటీ అవుతున్న నేపథ్యంలో సీఎం పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. 2 రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా బిజీగా గడుపుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు సాయంత్రం శ్రమశక్తి భవన్ లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో సీఎంతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, అప్పలనాయుడు, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్రానికి చెందిన ఎన్డీఏ ఎంపీలతో కలిసి విందులో పాల్గొన్నారు చంద్రబాబు. డాక్టర్ల నిరసనలో భాగంగా ఆగస్టు 17న ఉదయం 6 గంటల నుంచి 24 గంటల పాటు దేశవ్యాప్తంగా నాన్ ఎమర్జెన్సీ మెడికల్ సేవలను బంద్ చేయాలని ఐఎంఏ నిర్ణయించింది. దీంతో దేశవ్యాప్తంగా అత్యవసర వైద్య సేవలు తప్ప ఇతరత్ర వైద్య సేవలు 24 గంటల పాటు నిలిచిపోనున్నాయి. మెజారిటీ డాక్టర్లు ఆగస్టు 17న స్ట్రైక్ లో ఉంటారు. దీంతో అన్ని ఆసుపత్రుల్లోనూ పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో జరిగిన దారుణ ఘటన యావత్ దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. జూనియర్ డాక్టర్ పై మెడికల్ ఆసుపత్రిలోనే జరిగిన ఈ విధ్వంసానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బాధితురాలకి న్యాయం చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా డాక్టర్లు నిరసన చేపట్టారు. మహిళా డాక్టర్ అత్యాచార ఘటనకు నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ కీలక నిర్ణయం తీసుకుంది. డాక్టర్ల నిరసనలో భాగంగా ఆగస్టు 17న ఉదయం 6 గంటల నుండి 24 గంటల పాటు దేశవ్యాప్తంగా నాన్ ఎమర్జెన్సీ మెడికల్ సేవలను బంద్ చేయాలని ఐఎంఏ నిర్ణయించింది. దీంతో దేశవ్యాప్తంగా అత్యవసర వైద్య సేవలు తప్ప ఇతరేతర వైద్య సేవలు 24 గంటల పాటు నిలిచిపోనున్నాయి.
మెజారిటీ డాక్టర్లు ఆగస్టు 17న స్ట్రైక్ లో ఉంటారు. దీంతో అన్ని ఆసుపత్రుల్లోనూ ఓపీడీలు నడిచే పరిస్థితి ఉండదు. సాధారణ వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్య సంఘాలతో ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ చర్చలు జరిపారు. దశలవారీగా బకాయిలు చెల్లిస్తామని చెప్పడంతో ఆరోగ్యశ్రీ సేవలు ఆపబోమని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. అటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పర్మనెంట్ ఆసుపత్రుల్లోనూ పూర్తి స్థాయిలో మల్టీ సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఏపీ వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ అమరావతిలోని సచివాలయంలో ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రుల యాజమాన్య సంఘం నేతలతో సమావేశమైన ఆయన పెండింగ్ బకాయిల చెల్లింపుపై చర్చించారు. దశలవారీగా బకాయిలు చెల్లిస్తామని చెప్పడంతో ఆరోగ్యశ్రీ సేవలు ఆపబోమని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఇక హెల్త్ మినిస్టర్ గా బాధ్యతలు చేపట్టిన 2 నెలల్లోనే అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్నారు మంత్రి సత్యకుమార్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 3100 డాక్టర్లు, టెస్టులకు సంబంధించి అత్యాధునిక పరికరాల కొరత ఉన్నాయని చెప్పారు. చివరికి స్ట్రెచర్స్, వీల్ చైర్ల లాంటి చిన్న అంశాలు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల వైద్య సేవల నిర్వహణకు సవాళ్లుగా మారాయన్నారు మంత్రి సత్యకుమార్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితులు పూర్తి స్థాయిలో మారాల్సిందేనని స్పష్టం చేశారు. అంతేకాదు వైద్య సిబ్బంది అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదులు వస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనేక స్థాయిల్లో అనేక రకాలైన సమీక్షలు నిర్వహించడం, ఈ 2 నెలల కాలంలో అనేక సర్వజన ప్రభుత్వ ఆసుపత్రులకి పిఎస్సీల దగ్గర నుంచి సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో అనేక విషయాలు మా దృష్టికి వచ్చాయి. వీటినన్నింటినీ విస్తృతంగా చర్చించడానికి ఇటీవల 11 పాత వైద్య కళాశాలతో కలిపి అన్ని మెడికల్ కళాశాలల ఆసుపత్రుల ప్రిన్సిపాల్ని, సూపరింటెండెంట్ని కూడా పిలిచి ఒక రోజు పాటు బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ నిర్వహించడం జరిగింది. దాంట్లో ఉన్న కొరతలు, మౌలిక సదుపాయాల్లో కానీ, లేదా డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్లో కానీ, లేదా మ్యాన్ పవర్ సిబ్బంది అనేక స్థాయిల్లో కొరతల గురించి చర్చిస్తూనే ఏ రకంగా ఇప్పుడున్న పరిమితులతో కూడిన వ్యవస్థతోనే మెరుగైన వైద్య సదుపాయాలు అందించవచ్చు, మన పనితీరును మెరుగు చేసుకోవచ్చు, ప్రజల్లో అవగాహన కల్పించవచ్చు, తద్వారా ప్రజల సంతృప్తి సాటిస్ఫాక్టరీ లెవెల్స్ని పెంచవచ్చు అనే విషయం మీద ఒక రోజుపాటు పూర్తిగా చర్చించడం జరిగింది. సో ఈ సందర్భంగా అనేక విషయాలు దృష్టికి వచ్చాయి. ఒకటి, సిబ్బంది కొరత. దాదాపు 11,000 మంది డాక్టర్లు అవసరం ఉంటే 3,100 డాక్టర్ల కొరత ఉంది. డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ లేదు, ఉన్నా పని చేయట్లేదు, పని చేస్తున్న వాటికి రీఏజెంట్స్ లేవు. అదేవిధంగా కింది స్థాయిలో ఎంఎన్ఓలు, ఎఫ్ఎన్ఓల పనితీరు కొరత ఒకవైపు, పనితీరు, స్ట్రెచ్చర్లు పనిచేయట్లేదు, వీల్ చైర్లు పనిచేయట్లేదు. పనిచేసిన విశాఖ ఉమ్మడి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన బొత్స సత్యనారాయణ. బొత్సకు ఎమ్మెల్సీగా ధృవీకరణ పత్రం అందజేసిన అధికారులు. ఎమ్మెల్సీ ఎన్నికను అధికారికంగా ప్రకటించిన అధికారులు. అయిపోలేదు ఇంకా సర్టిఫికేట్ ఒకటి చూపించి నాకేం అక్కర్లేదు. మీరు రాస్తాను కూర్చోండి. అయిపోయిందా? రాజ్యసభకి ప్రోటోకాల్ కనీసం కార్డు కూడా పంపట్లేదు. ఈసారి అడిగాము రిసీవ్డ్ ఎనీ కార్డ్స్, నో మెసేజ్ హస్ బీన్ సార్ రిసీవ్డ్. కూడా అడిగారు, నేను డిఆర్ కూడా అడిగాను.
అనకాపల్లి వచ్చిందా? లేదు సార్ రాలేదు. అనకాపల్లి కూడా నేను మాట్లాడతాను బికాస్ సార్ నేను ఇద్దరు కూడా అడిగాను ఈవెన్ కాల్ రాలేదా లేదండి కొద్దిగా వెనక్కి కూడా ఉండదు కొద్దిగా వెనక్కి కొద్దిగా ఇంకే వీళ్ళు వస్తారు కంగ్రాచులేషన్స్ సార్ కొద్దిగా అనుకున్నాను కొద్దిగా నీ సర్టిఫికేట్ తర్వాత సార్ ఇటు థ్యాంక్ డేట్ ఇచ్చారా 16/8/24. కోల్కతాలోని ఆర్జీఆర్ వైద్య కళాశాల ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలి హత్య ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వైద్యులు స్టాఫ్ నర్స్ సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీ చేపట్టారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి సూపరింటెండెంట్కు వినతిపత్రం అందజేసి నిరసన చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు దశలవారీగా నిరసనలు చేపడతామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి వైద్యులకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు. భద్రత చాలా చాలా ఇంపార్టెంట్. సో త్వరగా గవర్నమెంట్ దీని మీద చర్య తీసుకొని ఎవరైతే ఇదంతా చేశారో వాళ్ళకి శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాం. కోల్కతాలో జరిగిన అవాంఛనీయ సంఘటన మాత్రం మళ్ళీ పునరావృతం కాకుండా దోషులందరినీ కఠినంగా శిక్షించి నెసరీ చట్టాలన్నీ తీసుకురావాలని మేము కోరుకుంటున్నాము. నమస్కారం అండి. మరి మొన్న ఆగస్టు 9వ తారీఖున కోల్కతాలోని ఒక మెడికల్ కళాశాలలో డ్యూటీలో ఉన్నటువంటి ఒక మహిళా పీజీ వైద్యురాలిపై మరి ఎంత ఘోరమైన సంఘటన జరిగిందో, ఎంత దుర్మార్గమైన సంఘటన జరిగిందో మీ అందరికీ తెలుసు. మరి ఆ దోషులను శిక్షించాలని ఈరోజు ఈ దేశంలోని అన్ని మెడికల్ కాలేజు, అన్ని ఆసుపత్రులు, అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ హెల్త్ సెక్టార్ అందరూ కూడా ప్లస్ మానవతావాదులు అందరూ కూడా ఏకమై ఈరోజు కఠినంగా ఆ దుర్మార్గులను శిక్షించాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అయితే ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడం కోసం మేము ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. అలాగే ఆ దుర్మార్గులను శిక్షించాలని, అలాగే ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకుని ఎక్కడైతే ఈ వైద్యులు డ్యూటీల్లో ఉంటారో వాళ్ళకి మంచి వైద్యం అందించాలంటే ఖచ్చితంగా వాళ్ళకి రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కొత్త చట్టాలని తెచ్చి వైద్యులకు మరియు ఆసుపత్రులకు రక్షణ కలిగించే కఠినమైన చట్టాలని తీసుకొచ్చి ఇలాంటి దుర్మార్గమైన సంఘటనలను పనులను చేసే దుర్మార్గులను కఠినంగా శిక్షించే విధంగా కొత్త చట్టాలు తెస్తే ఇంకా వైద్యులు మంచి రోగులకు సేవలు అందించే అవకాశం ఉంది. కానీ మీరందరికీ తెలుసు, కరోనా అనే భయంకరమైన సమయంలో కూడా వైద్యులు ఎంతో ఒక యుద్ధంలాగా వాళ్ళు కూడా ఒక మిలిటరీలో సైనికులు ఎలాగైతే యుద్ధ సమయంలో పోరాడతారో అలాగే వైద్యులు కూడా యుద్ధ రంగంలో దిగినట్టు కరోనా సమయంలో వాళ్ళ ఫ్యామిలీస్ అందరిని వదిలేసి వచ్చి మరి మన ఎంతోమంది ఇప్పుడు ఈరోజు మనం అందరూ బతికున్నామంటే మనకందరూ కూడా వైద్యులు ఎంతో సేవ చేసి మనల్ని బతికిచ్చారు. సో అలాంటి వైద్యుల మీద, ప్రాణాన్ని కాపాడిన వైద్యుల మీద ఈరోజు దాడులు జరిగి ఘోరంగా రేప్ చేసి, గ్యాంగ్ రేప్ చేసి చంపేశారంటే ఎంత కిరాతకమైన సంఘటన. ఈ సంఘటనకి నిజంగా అందరూ కూడా ఈ దేశంలో ఉన్న వాళ్ళు, ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా రియాక్ట్ అయ్యి ఆ దుర్మార్గులను పట్టుకొని కఠినంగా శిక్షించి మళ్ళీ ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలని కోరుకుంటూ మేమైతే అందరూ కూడా ఈ రోజు నుంచి నిరసన దినాలుగా మేము పాటిస్తున్నాం. ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తాం. ఆ దుర్మార్గులను శిక్షించే వరకు మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమాలు చేస్తూనే ఉంటామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సంస్థాగతంగా మరింత బలోపేతమయ్యే దిశగా గులాబీ దళం ప్రణాళికలు రచిస్తుంది. దేశంలో పటిష్టంగా ఉన్న ప్రాంతీయ పార్టీల విధానాలను అధ్యయనం చేయనుంది. డిఎంకే, టీఎంసీ, బీజేడీ లాంటి పార్టీల విధానాలను పరిశీలించి సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇందుకోసం వచ్చే నెలలో కేటీఆర్ నేతృత్వంలో పార్టీ బృందం తమిళనాడు సహా ఇతర రాష్ట్రాల్లో పర్యటించనుంది.
కేరళలో అద్భుతం జరిగింది. జాతీయ జెండా ఎగరవేస్తుండగా ముడి గట్టిపడి జెండా విచ్చుకోలేదు. ఒక పక్షి వచ్చి ముడి విప్పి వెళ్లిపోయింది. ఆశ్చర్యకర సంఘటన మీరు చూడండి. తనపై కొన్ని టీడీపీ అనుకూల మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండించిన తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. పని పాట లేని మీడియా ఛానల్స్, టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు తనపై దుష్ప్రచారం చేస్తున్నారు. పారిపోవలసిన అవసరం కానీ కర్మ కానీ నాకు పట్టలేదు. దేవినేని బ్లడ్ లోనే ధైర్యం ఉంది. 2 నెలలుగా తూర్పు నియోజకవర్గ ప్రజలకు, వైసీపీ కార్యకర్తలకు నా కార్యాలయంలో అందుబాటులోనే ఉంటున్నా. నేను తప్పు చేశానని కోర్టు తీర్పు ఇస్తే దానిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. తప్పుడు కేసులకు భయపడి పారిపోయే ప్రసక్తే లేదు. నా తండ్రి నెహ్రూ ధైర్యంగా ఎలా ఉండాలో నాకు నేర్పించారు. టీడీపీ నేతలు కార్యకర్తలులాగా పారిపోయే మనస్తత్వం నాది కాదు. వైసీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తా. వైసీపీ కార్యకర్తలకు 24 గంటలు అందుబాటులో ఉండి పనిచేస్తా. పని పాటలని టీడీపీ సోషల్ మీడియా చేసే ప్రచారాలను రాష్ట్ర ప్రజలు ఎవరూ నమ్మవద్దని మీడియా ముఖంగా తెలిపారు. విజయవాడలో మా కార్యాలయంలో కానివ్వండి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కార్యాలయంలో కానివ్వండి, తూర్పు నియోజక ప్రజానికానికి కానివ్వండి 24 గంటలు అందుబాటులో ఉంది. దేనికి పారిపోవాలి? నిజంగా కోర్టు వారు కనుక మేము తప్పు చేశానని చెప్పని భావిస్తే కోర్టు వారు ఏ నిర్ణయం తీసుకున్నా లేకపోతే ఏ శిక్ష విధించినా దాన్ని దమ్ముగా స్వీకరించి దాన్ని ఇచ్చేస్తాం. అంతేగాని మీరు పెట్టే తప్పుడు కేసులకి వీటికి భయపడి పారిపోవాల్సిన అవసరం నాకు లేదని చెప్పని మరొకసారి చెప్తాను. ఈరోజు 2019లోనే ఈ రాష్ట్ర ప్రజానికానికి తెలుసు, మరీ ముఖ్యంగా ఆ రోజున్న తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా గారు తెలుసు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు డ్రోన్ విషయం కానివ్వండి, గురజాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పరామర్శిస్తాం కానివ్వండి, చలో ఆత్మగురు కార్యక్రమం అప్పుడు గారా మిగిలిన తెలుగుదేశం పార్టీ నాయకులకు నేనేం పారిపోలా. ఆ రోజు దమ్ముగా ధైర్యంగా వెళ్ళా, ఫేస్ చేశారు. మా తండ్రి దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు మాకు జన్మనిస్తంతో పాటు ధైర్యంగా ఉండటం గారు నేర్పించారనే విషయం ఈ పని పాట లేని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా తెలుసుకోవాలని చెప్పని భావిస్తూ మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా కార్యకర్తలకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా 24 గంటలు మేము అండగా ఉంటాం, అందుబాటులో ఉంటాం. పార్టీ కార్యక్రమాలన్నీ గారు ముందుకు తీసుకెళ్తామని చెప్పిన సందర్భంగా చెప్తూ దయచేసి రాష్ట్ర ప్రజానికాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్టీఆర్ జిల్లా నందిగామ క్యాన్సర్ను పారదోలుదామని విజయవాడలో రాష్ట్ర ఆర్ఎంపీ సంఘం నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీ నిర్వహించారు. క్యాన్సర్ గురించి తెలుసుకుందాం, మనల్ని మనం కాపాడుకుందాం. కొన్ని క్యాన్సర్ల కారణాలు మరియు వాటి లక్షణాలు తెలుసుకోండి. నిర్మూలిద్దాం, నిర్మూలిద్దాం, తరిమి కొడదాం, తరిమి కొడదాం, తరిమి కొడదాం, తరిమి కొడదాం. గ్రామీణ వైద్యుల ఐక్యత, గ్రామీణ వైద్యుల ఐక్యత, గ్రామీణ వైద్యుల ఐక్యత. తరిమి కొడదాం, తరిమి కొడదాం, తరిమి కొడదాం, తరిమి కొడదాం. నిర్మూలిద్దాం, 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 నిర్మూలిద్దాం. తరిమి కొడదాం, తరిమి కొడదాం, తరిమి కొడదాం, తరిమి కొడదాం. నిర్మూలిద్దాం, 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 నిర్మూలిద్దాం. తరిమి కొడదాం, తరిమి కొడదాం, తరిమి కొడదాం, తరిమి కొడదాం. నిర్మూలిద్దాం, నిర్మూలిద్దాం,
నిర్మూలిద్దాం నిర్మూలిద్దాం తరిమి కొడదాం తరిమి కొడదాం తరిమి కొడదాం తరిమి కొడదాం నిర్మూలిద్దాం 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 తరిమి కొడదాం తరిమి కొడదాం గ్రామీణ వైద్యుల ఐక్యత గ్రామీణ వైద్యుల ఐక్యత వర్ధిల్లాలి గ్రామీణ వైద్యుల ఐక్యత వర్ధిల్లాలి గ్రామీణ వైద్యుల ఐక్యత వర్ధిల్లాలి బాగా చెప్పావు ఓకే గ్రూప్ ఫోటో తీసి ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ విశేషాలు. నమస్తే.